అందరికీ శుభోదయం అండి. హైదరాబాద్ నుంచి బయలుదేరి నిన్న రాత్రి రావులపాలెం చేరుకున్నాము. రావులపాలెంలో అక్కడే కాస్త రూమ్ అది తీసుకుని ఫ్రెష్ అయ్యి పొద్దున్నే 6 గంటల లోపల కార్యక్రమం చేసుకోవాలనే ఉద్దేశంతో బయలుదేరాము. అప్పుడే తెల్లారిపోయింది. రావులపాలెం నుంచి మందపల్లి సుమారుగా 8 కిలోమీటర్ల దాకా ఉన్నట్టుంది. బయలుదేరి వెళ్తున్నాము. మళ్ళీ అక్కడ సంకల్పం, తదుపరి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పుడే మందపల్లి స్వామివారి దేవాలయం చేరుకున్నాము. అప్పుడే చాలామంది వచ్చేసారు. ఇది పొద్దున్నే వెళ్ళిపోతుంది కాబట్టి చాలామంది ఫుల్ రష్గా ఉంది. ప్రత్యేక దర్శనం కౌంటర్లు 700 రూపాయలు, 250 రూపాయలు, 500 రూపాయలు మనిషికి ఒక్కొక్కరికి చొప్పున ఉంది. ఇప్పుడే కార్యక్రమం ముందైతే బయట కూర్చుని సంకల్పం చేసుకుని తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారికి అభిషేకం అది చేయాలి. ముందుగా మనం కూర్చుని సంకల్పం అది చేసుకుని ముందుగా పూజా కార్యక్రమం పూర్తయ్యాక లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా స్వామివారి యొక్క దేవాలయం వెనక ఉన్నటువంటి కొబ్బరి తోట. వచ్చినటువంటి భక్తులు ముందుగా ఇక్కడ కూర్చుని స్వామివారి యొక్క దేవాలయం సన్నిధిలో సంకల్పం చేసుకుని విఘ్నేశ్వర పూజ అలాగే స్వామివారిని యథావిధిగా ఆరాధన చేసి అప్పుడు మనం ఆ విధంగా సంకల్పం చేసుకోవాలి. ఆ సంకల్పం చేసుకుని అప్పుడు మనం మిగిలినటువంటి పూజా కార్యక్రమం ఇక్కడతో రహిద్దాం. ఇది మనం లోపలికి వచ్చిన తర్వాత ఉండేటువంటి క్యూ లైన్లోకి మనం ప్రవేశించి అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని మనం 700 రూపాయలు మనిషికి ఒక్కరు చొప్పున టికెట్ తీసుకుని లోపలికి వచ్చి ఈ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ ఇది కొట్టుకున్న తర్వాత స్వామివారి ప్రత్యేకమైనటువంటి దర్శనానికి ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో మనం ప్రవేశించాలి. నిదానంగా సాగుతోంది. హడావిడి చాలా ఎక్కువగా ఉంది. అమావాస్య ముందు వచ్చింది కాబట్టి ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. వారిని దాటుకుంటూ మనం జాగ్రత్తగా క్యూ లైన్లలోంచి సమయానికి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత కాస్త సమయం తీసుకుని మరి వాళ్ళు హడావిడి చేస్తున్నా కూడా నేను యథావిధిగా అందరి గోత్రనామాలు అవి కూడా చదివి మరీ నూనె పోయడం జరిగింది. చాలా సంతోషం అది. తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాము. విశేషంగా మందేశ్వర స్వామివారు, అలాగే పార్వతీ అమ్మవారు, బ్రహ్మేశ్వర స్వామివారు, నాగేశ్వర స్వామివారు, పక్కన శ్రీకృష్ణ దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ విశేషం అది. స్వామివారందరినీ కూడా దర్శనం చేసుకుని ఒక్కసారి అందరి గోత్రనామాలు కూడా సన్నిధిలో స్వామివారి సన్నిధిలో మనం ఒకసారి స్మరించుకుని అక్కడి నుంచి బయలుదేరి తిరిగి మళ్ళీ స్నానాలు అవి చేసుకుని బయలుదేరి ఎక్కడైతే రూమ్ అది కూడా ఏర్పాటు చేసుకున్నామో రావులపాలెం అక్కడికి చేరుకుంటాము. ఇది మందపల్లిలో చేయాల్సినటువంటి క్రతువు. చక్కగా బయట కూర్చొని మనం సంకల్పం చేసుకుని ముందుగా పూజా కార్యక్రమం నిర్వహించుకొని రుద్రము చక్కగా చెప్పుకొని స్వామివారికి అభిషేకం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి లోపలికి వెళ్ళి మనం యథావిధిగా ఈ తూముల ద్వారా మనం పోసేటువంటి నూనెంతా కూడా స్వామివారికి అభిషేకించి అభిషేక ధారగా స్వామివారి మీద పడ్డగా